నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేటీఆర్ ఇంకా కేసీఆర్ ఒక స్కెచ్ వేయబోతున్నారా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అయితే అమెరికా వెళ్ళనున్నారని వార్తలు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ సొంత గూటికి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా? సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అయితే అందులో కొంతమంది అంటే మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. మళ్ళీ ఆ కాంగ్రెస్ వద్దు, మళ్ళీ మాకు బీఆర్ఎస్ ముద్దు అన్నట్టుగా కొంతమంది నేతలు అయితే బ్యాక్ టు పెవిలియన్ లాగా, గర్వాపిసి లాగా వాళ్ళైతే వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మరి ఇంకొంతమందికి స్కెచ్ చేస్తున్నట్టు, సొంత గుటికి వాళ్ళని తెప్పించుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కేటీఆర్ ఇంకా కేసీఆర్ గారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళాక ఇది అమల్లో పెడతారన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి ఇది జీవన్ మరణ సమస్యమా? వాళ్ళు ఫస్ట్ టైం ప్రతిపక్షంలోకి వచ్చారు. ఇప్పుడు దాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉనికి ప్రమాదమైన పరిస్థితి రాలా. అందులో రెండు జాతీయ పార్టీల మధ్యలో వీళ్ళు పోటీ చేయటం, తర్వాత 39 స్థానాలు మొన్న 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు గెలుచుకోగలిగారు. కానీ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా అంటే జీరో, అంటే ఒక్కసారి ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంగా తయారైంది. ఒక్క లోక్సభ సభ్యుడు కూడా ఎన్నికవల. ఇప్పుడు ఎన్నికైన వాళ్ళలో కూడా 9 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ వర్గాలకు ఉన్న సమాచారం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ గనక వాళ్ళ సభ్యులను వాళ్ళు కాపాడుకుని ఉనికిని కాపాడుకోకపోతే ఇక బీఆర్ఎస్ తను కొనసాగటం కష్టం. ఎందువల్లంటే రెండు జాతీయ పార్టీల మధ్యలో ఈ యొక్క ప్రాంతీయ పార్టీ ఒక ఉద్యమం సమయంలో ఏర్పడింది, ఒక భావోద్వేగాల సమస్య మీద ఏర్పడింది. ఒక్కసారి తెలంగాణ ఏర్పాటు అయిపోయింది, 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సరే, మంచి వచ్చాడో కొన్ని ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఆయన సరిగ్గా చేయటం లేదు. తర్వాత ఆయన ఇంకొక నిర్ణయం ఏంటంటే, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఆయన పార్టీని నేను కేవలం తెలంగాణ పరిరక్షణకే పాటుపడతాను, నాకు జాతీయ రాజకీయాలతో అనవసరం అని చెప్పిన వ్యక్తి బీఆర్ఎస్ అని పెట్టిన తర్వాత ప్రజలకు కూడా ఒక అనుమానం వచ్చింది, ఈయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణకి న్యాయం జరగదు. కాబట్టి గతంలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 సార్లు వాళ్ళు చెప్పుకున్న వాళ్ళకి అధికారం చిక్కల. ఒకసారి వీళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అనే ఒక దీని మీద ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల కూడా సానుభూతి ఉంది. తెచ్చిన పార్టీగా 2 సార్లు టీఆర్ఎస్ ని గెలిపించారు. టీఆర్ఎస్ తన ఉనికిని మర్చిపోయి జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్తాము అనే పరిస్థితికి వచ్చినప్పుడు ఇక కనీసం పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ చిరపరిచితమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఎందుకంటే అంతకుముందు చాలా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ కాలం పరిపాలించింది. కాబట్టి అంతకుముందు ఈయన పనిచేశాడు, రాజశేఖర రెడ్డి గారు పనిచేశాడు, రోషి గారు పనిచేశాడు, రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు. ఈ 10 ఏళ్ల నుంచి మాత్రం చంద్రశేఖరరావు గారు వచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బాగా ధైర్యంగా ఢీకొన్నాడు. తర్వాత పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని, వీళ్ళందరూ సోనియా గాడ బాగా శ్రద్ధ పెట్టారు. సెంటిమెంట్ని ఆళ్ళు రేపారు, మేము కదా ఇచ్చింది, ఈ ఫలితాన్ని కేవలం ఒక కుటుంబం కోసం మేము ఇవ్వలేదు, ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు, బంధుప్రీతికి పాల్పడుతున్నాడు, ఆయన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళకి ప్రాధాన్యత లేదు, మేము అందరికీ ఈ ఫలితాలు అందాలన్న ఒక స్లోగన్తో వచ్చారు. జనం కూడా కొంత నమ్మారు. తర్వాత అదే టైంలో మేడిపల్లి డ్యామ్ బ్యారేజీ కుంగటం, కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. ఈ అవినీతి అంటే ₹1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఎలా అవటం ఏంటనే ఒక ఇది వచ్చేసింది, డౌట్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రేపు అమెరికా వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ వీళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే అంటే మళ్ళీ పునరాకర్ష్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, కాంగ్రెస్ వద్దు బీఆర్ఎస్ ముద్దు అని. ఆ ముద్దు వచ్చే మాటలు చెప్పి వాళ్ళని వెనక్కి తీసుకురావాలని కృష్ణమోహన్ రెడ్డి అని ఇప్పటికే గద్వాలకు చెందిన ఎమ్మెల్యే ఆయన మారాడు. తర్వాత తెల్లం వెంకట్రావు గారిని భద్రాచలం ఎమ్మెల్యే గురించి కూడా వేముల ప్రశాంత్ రెడ్డి రాయబారం జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన గనక అమెరికా వెళ్ళిన టైంలో మళ్ళీ వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టో ఏదో ఒక రకంగా
బెదిరించో బామాలో తీసుకురావాలనేది. ఎందుకంటే పార్టీ ఉనికి ప్రమాదం. ఇక ఈ వలస కనుక కంటిన్యూ అయితే ఇంకొక 15 మందో 20 మందో వెళ్ళిపోయారు అనుకోండి, ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రజల్లో కూడా అభిప్రాయం ఏర్పడుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లోనే ఓడిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత జరిగిన ఒక 5-6 నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రజల్లో ఒక భావన రాబట్టే కదా మళ్ళీ ఒక్క సీట్ కూడా బీజేపీకి బీఆర్ఎస్ గెలవలేకపోయింది. కాబట్టి వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారమ్మా. రేవంత్ రెడ్డి కూడా తన అమెరికాలో ఉన్న ఇంకోసారి ఉన్న ఆ బందోబస్తు చేసి వెళ్తాడు. మిగిలిన నాయకులు కూడా ఎవరైతే మిగిలినప్పుడు 9 మందిలో ఒక ఆయన వెళ్ళిపోయాడు, 8 మంది ఉన్నారు. ఆ 8 మందిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్ప తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేయరు. ఒక్కసారి బుట్టలో పడిపోయిన చేప జాలరి మళ్ళీ నీళ్ళలో పడిపోయే పరిస్థితి తెచ్చుకోడు కదా. ఒకటి జారిపోయింది అప్పుడు వెంటనే మూత పెట్టేస్తారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, ఏ రకంగా వాళ్ళని మేనేజ్ చేస్తారనేది తర్వాత అంశం. కాబట్టి బీఆర్ఎస్ ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని నేను అనుకోను. ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనుక ఆకర్ష్ పథకం కనుక పెడితే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఇటు కాంగ్రెస్ లోకి దూకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఉనికి రేపు భవిష్యత్ ఎలక్షన్ లో కూడా ఉంటుందా ఉండదా, ఒకవేళ బలపడితే. జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటున్నారా లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు కదమ్మా, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మాట. నేను సాధారణ ఎన్నికల గురించే మాట్లాడుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఉనికన్నా ఉంటది, లేదంటే కాంగ్రెస్ ఉంటది తప్ప స్థానిక పార్టీగా బీఆర్ఎస్ ని ఇప్పుడు మొన్న ఎందుకు ఎంపీలుగా గెలిపించలేదు, వీళ్ళు చేయగలిగింది లేదు. తర్వాత వన్స్ ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయిపోయింది. 2 ప్రాంతీయ పార్టీలు రేపు డబుల్ ఇంజిన్ అని చెప్తే ఏంటి, మేము అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే కాంగ్రెస్ అన్నా చేయగలుగుతుంది, లేదంటే ఢిల్లీలో బీజేపీ చేస్తుంది. బీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా ఎదిగే అవకాశం లేదు. ఇక్కడే గెలవలేని పక్షంలో ఇంకెక్కడన్నా ఒక రాష్ట్రంలో పోటీ కూడా చేయలే. వాళ్ళు ఏమనుకున్నారంటే కనీసం ఒక 2-3 సీట్లు మహారాష్ట్రలో కూడా చేయాలన్న భావనలో ఉన్నారు, కానీ అక్కడ కూడా చేయలేకపోయారు. ఇంపాక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే మొన్న ఎప్పుడైతే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారో బీఆర్ఎస్, ఇక లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు? సొంత గడ్డ మీదే గెలవలేకపోయిన పరిస్థితుల్లో పార్టీ. అవును, సో అట్లాంటి పార్టీ ఇక్కడ ప్రజల్ని కాదని ఆంధ్రప్రదేశ్ లో అవును పోటీ చేయాలంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రకరకాల భూషణాలు జరిగినాయి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి అంశంలో కూడా అనవసరంగా జోక్యం చేసుకుని మాట్లాడుకెళ్ళారు. అది కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక అంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ లోకి ఇంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు క్యూ కడుతున్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనుకునేది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పటి వరకు చూసాం ఇంతమంది వెళ్ళారు, మీరు అంటున్నారు గేట్లు ఎత్తితే మాత్రం ఇంకా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అని చెప్పేసి. వీళ్ళేమో ఇలా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి సాధ్యం ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎప్పుడైనా పాము కప్పను పట్టుకునే ప్రయత్నం చేస్తే కప్ప పాము నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలని సోహా చేసే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ప్రతిపక్షం అధికార పక్షం నోటికి చిక్కకుండా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తాయి. ఇది పిల్లి ఎలుక లాంటి చెలగాటమే. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ కొన్ని వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీస్ మనం గనక గమనంలో తీసుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ నేషనల్ పార్టీస్ కే ఉండే అవకాశం కనపడుతుంది. అంటే ఇప్పుడు అది అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఎవరైతే గెలిచిన నేతలు ఉన్నారో బీఆర్ఎస్ నేతలు వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చా? వాళ్ళ స్వలాభం కోసమే కావచ్చు, ఇంకేదైనా కూడా అంతే కదా. ఇప్పుడు అధికారంలో ఇక్కడ కోల్పోయారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు అని కూడా అనుకోవచ్చు కదా మనం. ఖచ్చితంగా ఇప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్షంలో ఉంటే అతను ఏం సాధించుకోగలుగుతాడు? నియోజకవర్గాన్ని కూడా పనులు చేయించుకోలేడు. తర్వాత ఏమైనా వ్యవహారాలు బిజినెస్ లో చేయాలన్నా కూడా అధికార పక్షంలో ఉంటే జరుగుతాయి. వీళ్ళు గతంలో బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని ఎంత ఆకర్షించి వాళ్ళని పార్టీలో చేర్చుకున్న తర్వాత నియోజకవర్గాలకి నిధులు ఇవ్వటం, అందులోంచి కమిషన్లో కొత్తగా చేరిన ఎమ్మెల్యేస్ కి అందేటట్టు చేయటం. తాయిలాలు ఇవ్వకపోతే ఎవరైనా రారు కదమ్మా. అట్లా కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు కూడా తహతహలాడతారు. గతంలో వీళ్ళు కూడా అధికార పార్టీలో ఉండి ఒక అధికారాన్ని ఉపయోగించి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించిన వ్యక్తులే కదా. ఇప్పుడు ఎవరైనా శివాలయంలో ఉండాలని కోరుకోరు. ఎప్పుడు కళకళలాడే వైష్ణవాలయాలే ముద్దు.